నంద్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి రోడ్డు నిబంధనల గురించి వారికి అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు ఉచిత మెడికల్ క్యాంపు ఓమ్ని హాస్పిటల్, రాయలసీమ ఎక్స్ప్రెస్ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయినా 1033 నుంచి కంప్లైంట్ రాసి వెళ్ళి చూపించుకునేదాన్ని ఫిజికల్ కన్సల్టేషన్ అంటామండి. పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లకు, లారీ యూనియన్కు సంబంధించిన డ్రైవర్లకు మరియు స్కూల్ బస్ డ్రైవర్లకు పోలీస్ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఈకో కంటి చూపుకు సంబంధించిన వైద్య పరీక్షలు ఉచితంగా జరిపారు. చిన్న ఇబ్బంది ఎదురైనా ప్రమాదమే కావద్దు, ఎటువంటి వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కానీ మీకు ఎటువంటి అనుకోని సంఘటనలు జరిగినా ఈ క్యాంపు నందు రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు వారితో ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి అతివేగంగా నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అండ్ ఈ రూల్స్ ఏమున్నాయి, ట్రాఫిక్ రూల్స్ సంబంధించి మీరు ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే కేసెస్ పడతాయి మీ పైన. అది అన్ని అనవసరంగా కేసెస్ పడతాయి, తర్వాత యాక్సిడెంట్ జరుగుతున్నాయి, తర్వాత మీ లారీ సీజ్ అవుతాయి, ఆటో సీజ్ అవుతాయి, అది మీ జీవితం కూడా పోతాయి. సో మన ట్రాఫిక్ పోలీస్కి, నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్కి ఖచ్చితంగా సహకరించాలి దీంట్లో. ఎవరైతే లారీ ఆటో వాళ్ళు ఉన్నారో దయచేసి ఒక 10 రూపాయ ఆశ కోసం 100 రూపీస్ 100 రూపాయల కోసం ఎక్కువ మంది ఎక్కిపోతున్నాడు. మీకు ఒక చిన్న ప్రమాదం జరిగితే ఒక మర్డర్ లాగా ఉంటాయండి. మీకు తెలుసు ఇది ఒక తెలిసిన తర్వాత కూడా ఎంతమంది ఎక్కుతారో అది చాలా తప్పు. ఒక ఆటోలో నేను చూశాను 20 మెంబర్స్ ఉన్నాడు ఆటోలో, ఒక స్పేస్ లేవు, వాళ్ళు స్టీరింగ్ చేయడానికి కూడా స్పేస్ లేవు. ఏం చేద్దాము ఎట్లా ఆటోకి? మీరే చెప్పాలి. ఎన్ని చలాన్ కట్టినా ఎన్ని చేసిన తర్వాత కూడా మీకు మారడం లేదు. తర్వాత ఈ బండి సీజ్ ఆర్టీఓకి ఇచ్చి మొత్తం తీసేస్తాము. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సిపిఆర్ ఎలా చేయాలో డాక్టర్ల ద్వారా డెమో ప్రదర్శించారు. ఛాతి మధ్య భాగంలో కింది వైపుకి, ఛాతికి 2 భాగాలు చేస్తే కింది వైపు మధ్యలో స్పీడ్గా నిమిషానికి ఒక 120 సార్లు వచ్చేలాగా స్పీడ్గా మనం ట్రై చేయాలి సార్. 30 సార్లకు ఒకసారి ఒక చిన్న గ్యాప్ ఇవ్వాలి. ఒకసారి ఇట్లా నేను స్టార్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 30 ఇట్లా 30 ఒకసారి ఇచ్చి 2 బ్రెత్స్ ఇవ్వాలి. వేసి రెండు ఊపిరి మన ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ 2 సార్లు ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈ చేసే పద్ధతిలో చేతులు స్ట్రైట్గా ఉండాలి, ఈ మోచేయి స్ట్రైట్గా ఉండాలి, ప్రెషర్ ఇక్కడ నుంచి రావాలి. హైవేలలో ప్రమాదం జరిగితే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించి సహాయం పొందాలని సూచించారు. అనేదాన్ని మనం చూడడానికి రెస్పాన్స్ చూస్తాం సార్. హెడ్ రెస్ట్, చిన్ లిఫ్ట్ ఇట్లా చేస్తాము. 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు మనం గమనించాలి సార్. ఊపిరి తీసుకున్నప్పుడే ఆయన ఊపిరి వదిలేటప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది సార్. ఊపిరి తీసుకుంటున్నప్పుడు తెలియదు, ఊపిరి వదిలినప్పుడు ఆ గాలి మనకు తెలుస్తుంది. సో ఊపిరి అందుతుంది అని మనకు తెలుస్తుంది. లేదు ఒక 5-10 సెకండ్లు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.